రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండల పరిధిలోని నక్కడ్త మేడిపల్లిలో ఆడాల వరలక్ష్మి గణేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నక్కడ్త మేడిపల్లి గ్రామంలో వేసవి దాహార్తి తీర్చడానికి చలివేంద్రం ఏవీజీ ఫౌండేషన్ ఏర్పాటు. వారు మాట్లాడుతూ గ్రామ ప్రజలకు సేవ చేయాలనే ఆశయంతో ఏర్పాటు చేశామని, ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ శ్రీనివాసరెడ్డి, ఎంపీటీసీ శివలీల రమేష్, కాంగ్రెస్ నాయకులు ముచ్చర్ల సంపత్, దేంది మధుకర్ రెడ్డి, ఫౌండేషన్ సభ్యులు ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాష్ట్ర కుమ్మర సంఘం ప్రధాన కార్యదర్శి మల్కాజ్గిరి దయానంద్, ప్రచార కార్యదర్శి వీరన్న, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కుమ్మర సంఘం కాసుల పాండు, నియోజకవర్గం నాయకులు సంఘం కృష్ణ, యాచారం మండల కార్యదర్శి కొండాపురం శ్రావణ్, చిలువేరు శ్రీనివాస్, ఎగిరిశెట్టి వీరయ్య, ఆడాల శేఖర్, కాంబిశెట్టి రమేష్, వెంకటయ్య, జంగయ్య, బస్వాపురం శివకుమార్, గ్రామస్తులు, పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక ఎండాకాలంలో అనేక ఇబ్బందులు, అనేక కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు గ్రామ సర్పంచ్ గారు, అదేవిధంగా కుమ్మర సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయానంద్ గారు, ఏవీజీ ఫౌండేషన్ చైర్మన్ ఆడాల గణేష్ వరలక్ష్మి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మన మేడిపల్లి నక్కర్తలో చిన్న ఆపద వచ్చినా సరే, చిన్న సహాయం కావాలని కోరినా కూడా నేనన్నా అంటూ ముందుండే వ్యక్తి ఆడాల గణేష్ అన్న. మరి అదే రకంగా ఇట్లా పొలిటికల్ గా కానీ మరి కుటుంబ సభ్యులకు, పెద్దలకు అందరికీ ఏవీజీ ఫౌండేషన్ తరఫున ఈ కార్యక్రమానికి చేసినందుకు స్వాగతం, సుస్వాగతం. గణేష్ వరలక్ష్మి గారు గత 6 నెలల క్రితం మంచి నిర్ణయం తీసుకున్నారు. హనుమంత్ మీటింగ్ పెట్టినప్పుడు ఏవీజీ ఫౌండేషన్ ద్వారా ప్రతి ఇంట్లో ఆడబిడ్డ పుడితే 2,000 డిపాజిట్ చేయాలి, ఇంకా ఎవరైనా ఉన్నత చదువులు చదివి ప్రయోజకులు అవుతారని మీ దృష్టికి వస్తే నాకు చెప్పండి అన్న, ఫీజులు కట్టడానికి కూడా నేను ముందంజలు ఉంటా అని చెప్పిండు. చాలా సంతోషం అనిపించింది. ఫస్ట్ గణేష్ లైఫ్ చదువుకున్నామంటే కష్టం అండి. నాలాంటి బాధ ఎవరికి రావద్దన్న ఉద్దేశం గణేష్కి వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. గణేష్, ఈ వేసవి కాలంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది ఏవీజీ ఫౌండేషన్ నుంచి. మరి ఈ గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులందరికీ ఒక ఎండాకాలంలో చల్ల నీళ్లు, రాగి జావ, అదేవిధంగా మజ్జిగ అందరికీ ఈ యొక్క ఎండాకాలంలో ఇవి తాపించాలనేది నా మనసుకు అనిపించి ఈరోజు మేడిపల్లిలో ఒకటి, నక్కడతలో ఒకటి, రోజుకు దాదాపు 500 మంది చిలుకు వచ్చినా కూడా వాటర్ అందించే విధంగా ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి ఈ వాటర్ కూడా ఎట్లా అంటే ఒక మట్టి పాత్రలు పెట్టి మట్టి పాత్రలలో వాటరు చేసి జనాలకు అందించడం జరుగుతూ ఉంది. మరి గ్రామస్తులందరూ పెద్ద ఎత్తున విచ్చేసి మరి ఇక్కడ మీరు వాటరు తాగి, ఈ రాగి జావ తాగి మరి మీరు అందరూ మా కుటుంబాన్ని దీవించగలరని కోరుతూ, మరి గ్రామంలో నిరుపేదలటువంటి కానీ, వృద్ధులు కానీ, అనేకంగా ఎవరైతే పేద ప్రజలైతే ఎవరైతే ఉన్నారో ఈ ఫౌండేషన్ నుంచి తప్పకుండా నేను వారికి ఎన్నంటూ ఉండి అండగా ఉంటా. వారికి ఎటువంటి ఇబ్బందులున్నా కూడా నా వంతు సహాయంగా వారికి అందరికీ తీరుస్తానని చెప్పేసి గ్రామ ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా యువకులకు కూడా చాలా మందికి చాలా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. మరి ఇంకా రాబోయే కాలంలో కూడా మరి గ్రామంలో ఉన్నటువంటి ఇంకా కార్యక్రమాలకు అన్నిటి కూడా నేను ముందు ఉండి ఖచ్చితంగా గ్రామానికి ఏదొక విధంగానైనా సరే ఇబ్బందులు ఉంటే నేను చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా గ్రామస్తులకు అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి నేను చేసే కార్యక్రమాలన్నిటికీ మీరందరూ స్వీకరించి మీరందరూ దానికి కోఆపరేషన్ చేయవలసిందిగా కోరుతూ, మరి ఈరోజు ఈ ఏర్పాటు చేసినందుకు మరి గ్రామస్తులు, సర్పంచ్ గారు కానీ, ఎంపీటీసీ గారు కానీ, గ్రామ యువకులు కానీ, గ్రామ పెద్దలు కూడా పెద్ద ఎత్తున విచ్చేసి ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలపడం జరిగింది. అదేవిధంగా మా కుమ్మర సంఘం తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా మా గౌరవ పెద్దలు కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మరి ఇంకా గ్రామంలో ఏదేమైనప్పుడు కూడా ఇంకా కార్యక్రమాలు ఇంకా తీసుకుపోవడానికి కూడా నా వంతు కృషి చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీడియా మిత్రులకు అందరికీ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంత ఎండలో వచ్చి కూడా
ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీడియా మిత్రులకు, గ్రామ పెద్దలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను. గూఢంగా మరి ప్రతి పుట్టిన ఆడబిడ్డకు, అది ఏ కులమని పుట్టిన ప్రతి ఆడబిడ్డకు కూడా 2,116 రూపాయలు మమ్మల్ని సంప్రదించిన సందర్భం అయితే వారి ఇంటికి పోయి వాళ్లకు ఇవ్వడం జరిగింది. దాదాపుగా ఇప్పటికి ఒక 100 మంది కుటుంబాలకు కూడా ఇప్పటికి ఇవ్వడం జరిగింది. ఇంకా మమ్మల్ని ఏదున్నా వారికి ఇబ్బంది ఉందంటే కూడా గుళ్ళు కట్టడం కానీ, మసీదులు కానీ, ఇంకే కార్యక్రమం ఉన్నా కూడా నా వంతు సాయంగా కూడా చేయడం జరుగుతూనే ఉంది. దాదాపు నేను ఒక 10 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమంలో ముందరనే ఉంటున్నాను. కాబట్టి ఈ యొక్క ఫౌండేషన్ అనేది ఒక 6 months కిందనే స్థాపించినాం. మరి ఈ ఫౌండేషన్ నుంచి తప్పకుండా